నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో జీసస్ మెథడాలజీ ద్వారా ప్రీవియస్గా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి వీడియోలు చేస్తున్నాము. సో మీరు ఈ వీడియోస్ కూడా అన్ని చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మన నియోజనటిక్ హోమియోపతి ఛానల్లో మా బ్రాంచ్ వచ్చి విజయవాడ నక్కల్ రోడ్ 4వ లైను వెంకటరత్న వీధి విజయవాడలో ఉందండి. సో రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల గురించి, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి, రకరకాల ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి, అసలు స్కోప్ ఆఫ్ హోమియోపతి ఎలా ఉంది, అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఈ పర్టైనింగ్ దీర్ఘకాలిక వ్యాధులకి మరియు స్వల్పకాలిక వ్యాధులకి ఎట్లా ఉంది అనేది మనం ఇంతకుముందు ప్రీవియస్గా వీడియోస్లో కూడా చేసుకున్నాం. మీరు చూశారు, మమ్మల్ని ఆదరించారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అండి. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటే హెచ్ఎస్వి. ఈ హెచ్ఎస్వి కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఒక మేల్ టు ఫిమేల్ కానీ, ఒక ఫిమేల్ టు మేల్ కానీ ఎక్కడైనా సరే ఒక అన్నోన్ సెక్షువల్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు జనరల్గా ఈ లైంగిక సంక్రమణ వ్యాధులు అనేవి జనరల్గా రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో వీటిని జనరల్గా క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే ఇవి చాలా రకాల లైంగికపరమైన వ్యాధులు కానీ, సుఖ వ్యాధులు కానీ మనకి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో, క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూస్తున్నాం. సో అసలు ఈ స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇన్ ట్రీటింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే అసలు హోమియోపతి ఎక్కడి వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డిసీజ్ని ఎక్కడి వరకు ట్రీట్మెంట్ చేయగలదు సో అనేది కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాము. సో ఇదంతా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది, మన మెడిసిన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి, సో మన పేషెంట్స్ కూడా మనకి రివ్యూస్ మన వీడియోస్లో ఇచ్చారు. సో ఆ రివ్యూస్ కూడా మీరు చూస్తున్నారు. సో ఇన్నాళ్ళుగా మాకు ఈ 15-20 సంవత్సరాల నుంచి ఒక మంచి వెల్విషర్ గాను మీరు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నందుకు, సో ఇలా మేము ప్రీవియస్గా ఇప్పుడు మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ రీఅప్లోడ్ చేయటం, మళ్ళీ స్టార్ట్ చేయటం జరుగుతుందండి. సో ఇక నుంచి మనకి పర్టికులర్గా ప్రతిరోజు ఎవరైతే ఈ వీడియోస్, ఎవరైతే సుఖ వ్యాధులతో కానీ అసలు ఈ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంది, అది మన ఈ హోమియోపతిలో మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కడి వరకు తగ్గుతాయి, ఈ ఎస్టీడీస్ ఎక్కడి వరకు తగ్గుతాయి, ఈ వైరల్ లోడ్స్ అని చాలా రకాల కన్ఫ్యూజ్డ్ లుక్తో టీనేజర్స్ కానీ, యంగ్ అడల్ట్స్ కానీ, ఈ బయట ఎక్కడో తెలుసో తెలియక సెక్షువల్ ఎక్స్పోజర్స్ అయిన వాళ్ళకి కానీ చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆ కన్ఫ్యూజన్స్ అన్ని తీసేయడానికి, సో పేషెంట్స్ని పేషెంట్స్ అనే దానికంటే ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ని మన హోమియోపతిలో ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తాము, ఎంతవరకు వాళ్ళని ఇచ్చేయగలం అనేది నేను ప్రీవియస్గా మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మన వీడియోస్ అప్లోడ్ అవుతాయండి. సో ఈ వీడియోస్ చూసి మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద ఈ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మమ్మల్ని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ ప్లస్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దీన్ని బట్టి మీరు ఒకసారి మా దగ్గరికి అప్రోచ్ అయితే దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే 100% ఆస్కారం ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.